ఇదే అంటారు అహంకారం, బలుపు. నువ్వు వాడుకోనికే హిందూయిజాన్ని వాడుకుంటావు. సక్సెస్ కాగానే నా టాలెంట్ మీద నేను వచ్చినా అని చెప్తావు. నీ టాలెంట్ లేదని ఇవ్వడం అనలే రాజమౌళి. బట్ ఈ అహంకారానికి ఇక పతనం మొదలవుతుంది. జరా యావత్ సనాతన బంధువులకు నేను మాట్లాడుతున్నా, ఈ అవమానం యాక్సెప్ట్ చేద్దామా? ఐ గాట్ యాంగ్రీ. ఐ మీన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, వాట్ ఈస్ ద నీడ్ ఫర్ యూ టు గెట్ యాంగ్రీ? 148 కోట్ల జనాభాలో రాజమౌళి ఒక్కడే పీక్ కట్టలు 60. ఒక మాట అడుగుతున్నా, అంటే అని మీ భార్య మనిషి కాదా? మీ తండ్రి మనిషి కాదా? జన్మనిచ్చిన తండ్రి కూడా చెప్తే గురుపదేశం అని తీసుకో, నా తండ్రి ఇచ్చిన హితం అని తీసుకో, మనసులో పెట్టుకో. ఓకే, మా తండ్రి గారు చెప్పారు కరెక్టే, ఆయనకు ఆయనది, నాది నాదని మనసులో పెట్టుకో. బయటకేం మాట్లాడుతున్నావు? అంటే మేమంతా చుణకనైపోయినామా నీకు? వాట్ ఈస్ ద నీడ్? నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు బాయ్, నాకు అర్థం కాదు. ఈ మాట ఎవడన్నా ఇస్లాంలో మాట్లాడగలుగుతాడా? ఫత్వాలు జారీ అయితే నాకు కొడుకుల మీద ఫత్వాలు మాట్లాడగలుగుతారా? ఇదో ఫ్యాషన్ అయిపోయింది, ట్రెండ్ అయిపోయింది. అసలు సిగ్గు శరం హిందువుకు లేకపోయా. అరే పాకిస్తాన్ ముడ్డు మీద కొడతాడు అన్నాక కూడా నువ్వు ఓటేసినవురా, సిగ్గు తప్పినోడా. ఇది గుర్తుపెట్టుకోను. పోయి భజన చేసి ఓటేసినావు. 5,000 రూపాయలకు ఆత్మాభిమానాన్ని నమ్ముకునే హిందువులు ఉన్నన్ని రోజులు ఇగో ఇసుంటి చిల్లరు మాటలు మాట్లాడే మనుషులు డైరెక్టర్లు అవుతారు.